నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫైనాన్స్ పాడ్కాస్ట్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ క్యాపిటల్ మార్కెట్. అసలు సింపుల్గా చెప్పాలంటే క్యాపిటల్ మార్కెట్ అనేది మన ఎకానమీకి గుండె లాంటిది. ఎవరికైతే డబ్బు సేవ్ చేసి ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో, ఇంకా ఎవరికైతే బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి హ్యూజ్ ఫండ్స్ అవసరమవుతాయో వీళ్ళిద్దరినీ కలిపే ఒక పెద్ద ప్లాట్ఫామే క్యాపిటల్ మార్కెట్. ఇందులో ముఖ్యంగా 2 రకాలుంటాయి. ఒకటి ప్రైమరీ మార్కెట్, రెండోది సెకండరీ మార్కెట్. ఏదో ఒక కంపెనీ ఫస్ట్ టైం పబ్లిక్ నుండి మనీ రేజ్ చేయాలనుకుంటే వాళ్ళు ఐపీఓ ద్వారా ప్రైమరీ మార్కెట్లోకి వస్తారు. వన్స్ ఆ షేర్స్ లిస్ట్ అయ్యాక మనం రెగ్యులర్గా ట్రేడ్ చేసే స్టాక్ ఎక్స్చేంజెస్ అంతా సెకండరీ మార్కెట్ కింద వస్తుంది. ఇదెందుకంత ఇంపార్టెంట్ అంటే దేశంలో ఉన్న ఐడియల్ సేవింగ్స్ని ప్రొడక్టివ్ సెక్టర్స్ వైపు మళ్లిస్తుంది. ఊరికే బ్యాంక్లో దాచుకుంటే మనీ పెద్దగా గ్రో అవ్వదు. అదే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే బిజినెస్ పెరుగుతుంది, జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. మీకొక చిన్న డౌట్ రావచ్చు, అసలు స్టాక్ మార్కెట్కి దీనికి లింక్ ఏంటి అని. స్టాక్స్, బాండ్స్, డెరివేటివ్స్ ఇవన్నీ క్యాపిటల్ మార్కెట్లో దొరికే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్. మీరొక కంపెనీ షేర్ కొన్నారు అంటే ఆ కంపెనీ క్యాపిటల్లో మీరు పార్ట్నర్షిప్ తీసుకున్నట్లే. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్కి ఇది చాలా క్రూషియల్. ఎందుకంటే బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ దీనిమీదే ఆధారపడి ఉంటాయి. ఇక్కడొక చిన్న క్వశ్చన్ మీకోసం. ఇండియాలో స్టాక్ మార్కెట్స్ని కంట్రోల్ చేసే రెగ్యులేటరీ బాడీ ఏది? ఆన్సర్ తెలిస్తే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇక ముందుకు వెళ్తే క్యాపిటల్ మార్కెట్ ద్వారా కంపెనీస్కి లాంగ్ టర్మ్ ఫండ్స్ దొరుకుతాయి. దీనివల్ల వాళ్లు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగలుగుతారు. అలాగే ఇన్వెస్టర్స్కి లిక్విడిటీ ఉంటుంది. అంటే అవసరమైనప్పుడు షేర్స్ని అమ్మేసి ఈజీగా క్యాష్ చేసుకోవచ్చు. రిస్క్ ఉంటుంది, కానీ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే రిటర్న్స్ రావాలంటే క్యాపిటల్ మార్కెట్ బెస్ట్ ఆప్షన్. సో ఎకానమీ రన్ అవ్వడానికి, వెల్త్ క్రియేట్ అవ్వడానికి ఇది చాలా అవసరం. చివరిగా ఈ పాడ్కాస్ట్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్లేమర్: ఈ పాడ్కాస్ట్ కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్ రిస్క్స్కి లోబడి ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి.